బాగున్నామన్నా, మీరన్నా? నేను కూడా చాలా బాగున్నాను. అయ్యో బాబోయ్, మిమ్మల్ని కవర్ చేయాలంటే మాకు చాలా టఫ్ అయింది. లాస్ట్ వీక్ నాకు కృపకి ఏదో అట్ట కానిచ్చాము. అంటే పోయిన వారం అనుకోకుండా బయటికి వెళ్లాల్సి వచ్చింది. మీరు అనుకోకుండా ముందు రోజు వచ్చాము. మాది కూడా మిస్టేక్ ఉంది. శనివారం అనుకోని చెప్పేసి మీది మనం తీసేది ఎప్పుడు వీడియో ఊరు వెళ్ళా నేను. వచ్చేసరికి లేట్ అయింది, మధ్యాహ్నం అయింది. సరే నీకు నాన్నలేమ్మ షాప్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. అదేలేనా, మీరు అదే టైంకి మీరు వచ్చారు, మేము వచ్చాము. అవును, ఇక రావడం కుదరలేదు. అయితే ఈ వారం వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ గా పెడుతున్నాం ఐటమ్స్. ఓకేనా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఐటమ్ కోసం. చెప్తాను, వివరంలోకి వెళ్దాము. ముందు షాప్ అడ్రస్ చెప్పుకుందాం. షూర్ అన్నా. ఇప్పుడు మనం ఉన్నాం సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. 113 బి బ్లాక్. అండ్ మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్, మన సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్. సండే వచ్చింది మన సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. అయితే ముందు ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్దాం. ఓకేనా, ఇది వచ్చేదానికి మనం ఇప్పుడు కాదమ్మా, దగ్గర 2 నెలల క్రితం అమ్మేశాం. ఇది డామేజ్ శారీస్ పెట్టాం 1 గ్రామ్ గోల్డ్. ఎంత మంది దానికోసం ఎదురు చూస్తున్నారంటే అంతమంది ఎదురు చూస్తున్నారు. ఆ కంపెనీ వాడు మాత్రం శారీస్ ఇవ్వట్లా. అంటే లేట్ అవుతుంది, ఇప్పుడు మార్చి కదా ఎండింగ్ కదా. అవునవును, ప్రొడక్షన్ ఆపారు. అవును, మార్చి ఎండింగ్స్ కొన్ని బిజినెస్ కి ఇయర్ ఎండింగ్ లాగా తీసుకుంటారు కదా. జనవరి నుంచి ఆపేశారు ప్రొడక్షన్. ఎందుకంటే మార్చి ఎండింగ్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తామండి. అప్పుడు ఈసారి మీకు బల్క్ గా ఇస్తామన్నారు. సరేలే అని చెప్పేసి అమౌంట్ అయితే కట్టి కూర్చున్నాం మనం. దాని బదులు ఏం చేశారంటే ఇంకో ఐటమ్ ఉంది 1 గ్రామ్ గోల్డ్, ఫ్రెష్ ఐటమే. పల్లో జాకెట్ అన్ని వస్తాయి, మిస్టేక్లు అయితే ఏమి ఉండవు. ఫ్రెష్ రేట్ తక్కువ ఇస్తాను తీసుకోమని చెప్పి పోయిన ట్రిప్ ఒకసారి అట్టాగే ఇచ్చారు, ఇప్పుడు అలాగే ఇచ్చారు వేరే ఐటమ్. ఇది వచ్చి దానికి 8 డిజైన్లు అనమాట. 1 2 3 ఫ్రెష్ మిక్స్ 6 7 ఫ్రెష్ మిక్స్. నేను చీరలు కూడా ఓపెన్ చేసి చూపిస్తా మీకు. ఇవి వచ్చి దానికి 8 డిజైన్లే వస్తాయి. ఇప్పుడు మీకు ఏ రంగు అయితే చూపిస్తున్నానో అదే రంగు అదే డిజైన్. ఆ డిజైన్ లో కావాలంటే 1 2 కలర్స్ మారుతాయి. అట్లా అంతే. ఈ డిజైన్ లో మాత్రం 8 డిజైన్స్ వస్తాయి, కలర్స్ మాత్రం 3 4 వస్తా ఉంటాయి. ఇబ్బంది లేదు. ఓపెన్ చేసి చూపిస్తా ఒక చీర ఎలా వచ్చింది ఏంటి అనేది. సో కొంచెం శారీ అనేది మనకి వెయిట్ లెస్ లో ఉంటుంది, ఎక్కువ బరువు అనేది ఉండదు అనమాట. ఇది వచ్చేదానికి బ్లౌజ్. బ్లౌజ్ ఇదా, రామా గ్రీన్ బ్లౌజ్. పళ్ళు ఏ కలర్ వస్తే బ్లౌజ్ అదే కలర్ వచ్చింది. పెద్ద బ్లౌజ్ వచ్చింది. పెద్ద బ్లౌజ్ కంపల్సరీ పెద్దదే వస్తుంది. ఇక్కడ ఏమైందంటే మల్టీ కలర్ అన్నమాట. శారీ ఒక కలర్ వచ్చింది, కింద బార్డర్ ఒక కలర్ వచ్చింది. అవునవును, పళ్ళు జాకెట్ ఒక కలర్ వచ్చింది, రామా గ్రీన్ వచ్చింది. అంటే డిజైన్ లో ఉన్న కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. అవును, ఇది అట్లా. ఇది మొత్తం ఫ్రెష్ అనమాట. శారీస్ కూడా కొలతలు అయితే పక్కాగా వస్తాయి, కొలతలు చూడాల్సిన పని లేదు. రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది మనకి. ఓకేనా, అప్పుడు డామేజ్ ఇస్తూ మనం 350 రూపాయలు అమ్మాం. తర్వాత అడిగితే ఫ్రెష్ ఉన్నాయని చెప్పి రేటు తక్కువ ఇచ్చారు. అప్పుడు మనం 400 చిల్లర పెట్టాం. ఇది వచ్చేదానికి ఇది కూడా రేటు తక్కువ వచ్చింది. 8 డిజైన్లు వచ్చింది కదమ్మా. రేట్ వచ్చేదానికి కేవలం చూసంటే రేట్ ఎట్లా ఇప్పుడు చెప్దామా తర్వాత చెప్దామని ఆలోచిస్తున్నా. చెప్పండి అన్న, ఇంట్రెస్టింగ్ పెట్టారు మాకు. కేవలం 395 రూపాయలు ఫ్రెష్ మిక్స్. ఇందులో మిస్టేక్ అయితే ఏముండవు. ఓకేనా, ఇట్లా ఇది ఒక చీర అయిపోయింది. ఒక డిజైన్ చూసాము, నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తా. కానీ ఒక్కొక్క డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. బాగుంది. గ్రీన్ అండ్ మనకి పర్పుల్. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. షేడ్ కూడా ఏంటంటే కలర్ షేడ్ లాగా మెరుస్తా, ట్రెడిషనల్ కాంబినేషన్. నిండు మెహందీ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి నిండు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ చిన్న బార్డర్ అన్నమాట. చాలా ట్రెడిషనల్ గా ఉంది సారీ. ఏంటంటే చిన్న బార్డర్లు వస్తాయి, పెద్ద బార్డర్లు వస్తాయి. అవునవును, కస్టమైజేషన్ కూడా బాగుంటాయి. అసలు లుకింగ్ అయితే మామూలుగా లేదన్నా, వెరీ నైస్. కట్టు చెంగు. ఇది ఒక డిజైన్, 2 డిజైన్స్ చూసామన్నా. ఇప్పుడు ఇది 3వ డిజైన్. మంచి హనీ సంపంగి కలర్ కి మనకి వచ్చరికి పింక్ బార్డర్. వెరీ నైస్. బ్లౌజులు పెద్ద వచ్చినాయి. ఇక్కడ మీటర్ వస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఏ కలర్ అయితే చూపిస్తున్నానో సేమ్ కలర్స్ వస్తాయి. ప్రతి బండిల్ కి 15 చీరలు వస్తాయి. ఓకేనా, ఇట్లా బండిల్ కి 15 చీరలు. 15 చీరలు మ్యాచింగ్ వేసే వస్తుంది. 15 చీరలు ఏంటంటే 8 9 డిజైన్లు వస్తాయి. ఇలా ఇంకో డిజైన్ మనం చూపించలేదు. ఇది ఇట్లా వస్తుంది డిజైన్.
గ్రీన్ పర్పుల్ లోనే మనకి డిజైన్ చేంజ్ అవుతుంది. ఇంకో డిజైన్ కూడా వస్తుంది, అది కూడా బయట పడితే తర్వాత చూపిస్తాను. మొత్తం 10 డిజైన్లు. ఆ 10 డిజైన్లలో 5 రంగులు వచ్చేసరికి 5 చీరలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, 5 చీరలు వచ్చేసరికి వచ్చిన డిజైన్ లో కలర్ మారుతాయి అండ్ 10 కొత్త డిజైన్లు వస్తాయి అన్నమాట. మాక్సిమం 10 డిజైన్లు 5 రంగులు ఏంటంటే ఎక్స్ట్రా పెడతాం. వచ్చిన డిజైన్ లోనే కలర్ మార్చి. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు, సారీ. ఇవన్నీ ఫ్రెష్ అమ్మా, ఫ్రెష్ మిక్స్, సెటివైజర్ లేకుండా, ఇందులో డ్యామేజ్ గానీ. మొత్తం ఓవరాల్ గా మనకి 15 చీరలు కట్టండి ఇదంతా కూడా. అండ్ మనకి వచ్చేసరికి 10 డిజైన్లు ఈజీగా ఉంటాయి అనమాట. మిగిలినవన్నీ కూడా ఏదో ఒక హిట్ డిజైన్స్, వాటిలో ఉండే డిజైన్స్ లోనే మళ్ళీ మనకి కలర్ మారు వస్తాయి అనమాట. కట్టు చెంగు దగ్గర నుంచి మనకి డిజైన్స్. అండ్ డిజైన్స్ అనేది 15 చీరల్లో 10 చీరలు ఎలా ఉంటాయి అనేది ఒక లుక్ అయితే ఇక్కడ చూపిస్తున్నాము. ఇప్పుడు ఒక 4 డిజైన్లు అయితే ఓపెన్ పిక్ అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకో చీర అనేది ఓపెన్ చేస్తున్నాం మనము. గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రింట్స్ అండ్ కట్ సారీస్ అండి. అండ్ సండే కోసం సాత్విక్ ప్రింట్స్ వీడియో కోసం ఫుల్ ఈగర్లీ వెయిటింగ్ లో ఉంటారు మన వాళ్ళైతే. అండ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ 2 పక్క పక్కనే ఉన్నాయి. నిండు బ్రింజాల్ అనమాట. విత్ మనకి వచ్చేసరికి సారీ డిజైన్ రామా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్. చాలా షైన్ అవుతుంది, మంచి గోల్డ్ బుట్ట వచ్చింది. ఓకేనా, ఆఫ్ వైట్ విత్ మనకి రెడ్ కలర్. ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు. ఉగాది లాస్ట్ స్టార్టింగ్ పండగ, ఉగాది పండగ, రంజాన్ పండగ 2 పక్కనే వచ్చినాయి కాబట్టి అవునన్నా ఇక లాస్ట్ అనమాట మనం చూపించే ఐటమ్. అదే వచ్చే వారానికి పండగ రోజు మనం వీడియో పెడదాం వద్దని ఆలోచిస్తున్నాం. ఓకే. సో కాబట్టి ఆల్మోస్ట్ పండగ కలెక్షన్ ఈ వీడియోలో గ్యాదర్ చేసేసుకోవాలి మన కస్టమర్లు. మనం ఆదివారం వీడియో పెడతాం. అవును, ఆదివారం ఉగాది పండుగ వచ్చింది, సోమవారం రంజాన్ వచ్చింది. 2 పెద్ద పండుగలు పక్క పక్కనే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక ఇదే ఎండింగ్ కలెక్షన్ అనుకోవటమే. ఇక యథావిధిగా మళ్ళీ మన ముక్కల్లో మనం వెళ్ళొచ్చు. సీ గ్రీన్ విత్ మనకి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ షేడ్ అండ్ పింక్ కాంబినేషన్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట. ఇప్పుడు మొత్తం డిజైన్ చూపిస్తున్నాం కదమ్మా. ఇందులో సింగిల్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. సింగిల్ ఛాన్స్ ఉందా? ఉంది, ఇస్తాం. 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి చీరకి. మనం హోల్సేల్ గా బండిల్ తీసుకునే వాళ్ళకి 395 రూపాయలు. అవునవును చెప్పాము. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా, 450 రూపాయలు అనుకోవడం చీర. మీకు ఏ డిజైన్ కావాలో అది ఫోటో తీసి పెట్టండి. కానీ ఈ చీరలో స్పెషల్ బాగా నచ్చింది ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయి చీరలు, బరువు తక్కువ ఉన్నాయి అండ్ బ్లౌజులు పెద్ద ఉన్నాయి అండ్ మనకి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి. అన్ని ట్రెడిషనల్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి, చాలా స్పెషల్ గా ఉన్నాయి. అది కూడా ఫ్రెష్లు అండ్ నో డ్యామేజెస్, నో మిస్ప్రింట్స్ అనమాట. బుటా అనేది సూపర్ అయితే ఉంది. అందుకని చెప్పేసి డిజైన్ మొత్తం ఓపెన్ ఇచ్చారు మాకు. సింగిల్ ఉంది కాబట్టి. అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి 113 అండి. బి బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుంది. సండే నైట్ మనకి వీడియో రిలీజ్ అయిన వెంటనే మనకి కౌంటర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది మనకి సీ బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ పర్పుల్ షేడ్ లో మనకి వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్. ఓకేనా, ఇలా మీకు ఏంటంటే 10 రంగులు నేను చూపిస్తున్నాను. మీకు ఏది కావాలో అది వీడియో ఫోటో తీసి ఫోటో పెట్టే వాళ్ళు క్లారిటీగా పెట్టండి. ఓకేనా, ఆ ఫోటోలో అర్థం కావు, టీవీలో తీసి మాత్రం పెట్టబాకండి. కలర్ అనేది క్లారిటీ రావట్లా, డిజైన్లు అర్థం కాక జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ఏ డిజైన్ పెట్టారు ఏందా అని. అందుకని చెప్పేసి మొత్తం సింగిల్ గా చూపించాను. 9 చీరలు చూపించాను. మీకు ఏది కావాలంటే అది 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఫోటో తీసి పెట్టండి. ఓకే, సింగిల్ వాళ్ళు. హోల్సేల్ వచ్చేసరికి 15 బండిలు ఇట్లా బండిలు వచ్చేస్తుంది, 15 చీరలు. ఇదిగో 10వ డిజైన్, అది కూడా తీసేద్దాం. అలాగని చెప్పేసి అచ్చంగా ఇయ్యే పెట్టుకోబాకండి. ఇది కలర్ కాంబినేషన్ ఏంటంటే మొత్తం సింగిల్ ఒకటే కలర్ శారీ మొత్తం. కానీ డిఫరెంట్ కలర్ బార్డర్ అన్న, స్నఫ్ షేడ్ బార్డర్ కోసమే తీసుకుంటారు. అదే డిఫరెంట్ కలర్ బార్డర్. ఇప్పుడు దాకా చూసిన అన్ని చెప్పాలంటే కొంచెం రెగ్యులర్, ఇది కొద్దిగా సెపరేట్ ఉంది బాగా. అచ్చంగా ఇదే మాత్రం అడగబాకండి అమ్మా, ఎక్కువ వస్తాయి రాదు కూడా తెలియదు. ఎందుకంటే డిజైన్ చూపించాను కాబట్టి చూపిస్తున్నా. అదే వస్తాయి కాకపోతే కలర్లు మారుతాయి, కొంచెం షేడ్స్ మారుతాయి. అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ 395 రూపాయలు ఇంటూ 15 చీరలు అనమాట. ఎవరికైనా సింగిల్ గా కావాలంటే 450 రూపాయలు అయితే పడుతుంది. అండ్ అసలు వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ కలెక్షన్ చాలా డిఫరెంట్ కలెక్షన్, మిక్స్డ్ లో అండ్ ఫ్రెష్ లో మంచి కలెక్షన్ అయితే అన్న మనకైతే షేర్ చేశారు.
వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దా చూడండి అమ్మా. చూడండి, వినండి. ఇది ఒక్కటైతే కొద్ది కస్టమర్లకి మేమైతే బతిమలాడుకుంటున్నాము. ఎందుకంటే అలా విని వీడియో కాదు, మనం ప్రతి వీడియో చెప్తానే ఉన్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం చెప్తున్నారు ఏందనేది వినండి. వింటేనే మీకు అర్థం అవుతుంది. వినకుండా మాత్రం మీరు రేట్లు చూసేసి ఫాస్ట్ గా వెళ్ళిపోవద్దు. అదే అదే మీరు చెప్పేది కూడా వింటే మేమేం చెప్తున్నాం అనేది మీకు క్లారిటీగా అర్థం అయింది. ఇది ఒక్కటి మాత్రం గమనించుకోండి అమ్మా. నెక్స్ట్ ఇంకా ఐటమ్ లోకి వెళ్దాం. షూర్ అన్నా. నెక్స్ట్ వచ్చేదానికి కాటన్ చీరలు, అంటే బార్ చీరలు కాదు, ముక్కల చీరలు. చాలా కాటన్ లో ముక్కల చీరలు చాలా మంది అందుకని చెప్పేసి ఏం తీసుకుంటాం, రేట్లు పెరిగినాయి, రేట్లు పెంచేశారు. రేటు తగ్గిద్దామని చెప్పేసి ఎంత చూసినా కూడా, ఎంత పనికిమాల క్లాత్ అడిగినా కూడా రేటు మామూలుగా చెప్పట్లా. వద్దులేరా బాబు అని చెప్పేసి మనం రెగ్యులర్ గా తీసిన కంపెనీ వాడి దగ్గరికి వెళ్తే సరే ఈ టిప్కి ఇస్తా అని చెప్పేసి కొద్దిగా రేటు తగ్గించి ఇచ్చారా మన కోసం. అందుకనే పెట్టగలిగే. నా దగ్గర ఎక్కువ లేవు, మహా అయితే ఒక 10-12 వేళ్లే ఉంటాయి. వేలుకి వచ్చేసరికి 140 చీరలు గాని 120 చీరలు గాని వస్తాయి. అది ఈ బండిల్కి వచ్చేసరికి 20 చీరలు వస్తాయి. ఇట్లా బండిల్స్ డిజైన్లు వస్తాయి. సో బండిల్కి వచ్చేసరికి మనకి 20 చీరలు ఇట్లా బండిల్స్ డిజైన్లు గానీ కలర్స్ ఒకదానికి సంబంధం లేదు. అయితే ఒకటి జాయింట్ మనం అప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేది ఒకటే చెప్తున్నాం అమ్మా. కరెక్ట్ గా కుర్చీలోకి వస్తుందని మాత్రం గ్యారంటీ చెప్పట్లేదు. జాయింట్ కూడా 540, 5.5 కూడా కాదు 5.40. అప్పుడు అమ్మింది అయ్యే కొలతలు, ఇప్పుడు అదే కొలత. కంపెనీ వాడు ఇచ్చేది 5.5 చెప్తాడు, కానీ 5.5 రాదు, 5.40 వస్తుంది. జాయింట్ ఎటు వచ్చిందో 5.40 వస్తుంది. జాయింట్ ఎక్కడ వస్తుందో మనకి ఐడియా ఉండదు. కంపెనీ వాళ్ళు ఎక్కడ ఇస్తే అక్కడ జాయింట్ వస్తుంది. కుర్చీలో రావచ్చు, క్వాలిటీ బాగుంటుంది. కుర్చీలోకి వచ్చిందంటే వాళ్ళ లక్కే. మాక్సిమం ఏంటంటే కాటన్ చీర జాయింట్ కుర్చీలోకి అనేది ఏంటంటే గ్యారంటీ చెప్పరు. బండిలకి 20 చీరలు వస్తాయి. 20 చీరలు మహా వస్తే ఒక 6 చీరలు 7 చీరలు 6-7 చీరలు వస్తాయి. డిజైన్స్ అయితే మాత్రం కొంచెం ఏం చెప్తున్నాం అనేది 1-2 సార్లు అయితే జాగ్రత్తగా గమనించి అయితే వినండి. సో మెనీ టైమ్స్ చెప్పేసాం మేము ఈ మాట అయితే మాత్రము. అండ్ మీకు జాయింట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఎవ్వరము చెప్పలేము. కట్టకి 20 అన్న 25 అన్న 20 చీరలు అయితే పెట్టామన్నమాట. ఏంటంటే మ్యాచింగ్ చెప్పలేదు. ఇంకా బండిల్ చూపిస్తున్నా, బండిల్ కి 20 వస్తాయి. 20 చీరలు తీసుకోవాలి. ఇందులో సింగిల్స్ అయితే ఏముండవు. ఓకే, సింగిల్స్ కష్టం అమ్మా ఇందులో ఇవ్వాలంటే. అవునవును, తీసి చూపించాలంటే ఏంటనేది చాలా టఫ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం నేను బండిలన్నీ ఓపెన్ చేయాలంటే దగ్గర 70-80 డిజైన్లు చూపించాను. అందుకని కష్టం. ఇది వచ్చేదానికి సింగిల్స్ చాలా వరకు కష్టం. కావాలనుకున్న షాప్ కు రండి, 50 రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకొని ఇస్తా. అలాగని చెప్పేసి మీరు ఫోటోలు ఇవన్నీ పెట్టొద్దు, వీడియో కాల్ చెయ్యం. బండిలకి 20 చీరలు వస్తాయి. రేటు నేను ఇచ్చే రేటు అట్లా ఉంటది, కేవలం 195 రూపాయలు. కట్ శారీ కేవలం 195 రూపాయలు. బండిలకి 20 చీరలు ఉంటాయి. మహా అయితే 4,000 అనుకోండి. 20 చీరలకు 100 రూపాయలు ఆడి తగ్గిద్ది. 4,000 3,900 పడిద్ది. కానీ 20 చీరలు వస్తాయి. క్వాలిటీ అయితే బాగుంటదమ్మా. మనం ఏంటంటే రెగ్యులర్ కొనే కంపెనీ ఇది. డిజైన్లు కూడా ఏంటంటే కలంకారీ డిజైన్లు వస్తాయి, హ్యాండ్ ప్రింట్ టైప్ వస్తాయి, బాంద్రీ స్టైల్ వస్తాయి. ఒక్కటి కాదు, ఆ కంపెనీలో తయారయ్యే డిజైన్లు అన్ని వస్తాయి. ఇది జాయింట్, ఇది లైట్ మ్యాచింగ్. ఇప్పుడు ఏంటంటే 20 చీరల బండిలు కావాలా అడిగితే కనుక ఇట్లా లైట్ కలర్స్ డార్క్ అన్ని డిజైన్లు కలిపి మిక్స్ చేసే 20 చీరలు పంపిస్తాం. మనం ఏంటంటే మ్యాచింగ్ వేయించాలి. ఒక్కో బేళ్ళకి అన్ని బేళ్లు వేపియాలంటే అవదు. ఎందుకంటే మాక్సిమం బేళ్లు కొనేస్తారు, వాళ్ళు మ్యాచింగ్ వేసుకుంటారు. నా దగ్గర షాప్ లో ఏంటంటే నేను ఒక 5 బేళ్లు పెట్టా వచ్చిన వాళ్ళకి చూపించడానికి. వచ్చిన వాళ్ళు 20 చీరలు తక్కువ అంటే అసలు తక్కువ తీసుకుని కట్టకట్ట తీసుకుని వెళ్ళిపోతారు. షాప్ కు వచ్చి సెలక్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు మీకు. అయినా ఏదేమైనా మనం ఫస్ట్ నుంచి షాప్ కి రమ్మని చెప్తున్నాం. ఎందుకంటే షాప్ కి వస్తే ఒకటి కాదు 10 రకాలు ఉంటాయి. మనం ఏమి బాక్స్ ఐటాలు సెట్లు కాదు అమ్మేది, మిక్స్ ఐటాలే. మిక్స్ ఐటాలు 10 రకాలు కనిపిస్తాయి. మీకు ₹1 లాభం వచ్చేదే ఉంటది. అలా ఈ వచ్చేదానికి ఏంటంటే బండిలకి 20 డిజైన్లు పెట్టుకొని తీసుకోవచ్చు. కావాలంటే మ్యాచింగ్ చేసి ఇస్తాము ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి. లేదు షాప్ కి వచ్చిన వాళ్ళకి అంటారా మీకు నచ్చిన ఏరుకోవచ్చు, ఆ ఆప్షన్ ఇస్తా. సింగిల్ కావాలంటే మాత్రం షాప్ కి వచ్చిన వాళ్ళకి, ఆన్లైన్ లో అయితే సింగిల్ లేదు. ఎందుకంటే షాప్ కి వస్తే జస్ట్ ఒకటి చూసుకోవచ్చు కాబట్టి తీసుకెళ్ళచ్చు.
తీసుకెళ్లొచ్చు. మరి వాళ్ళకి ఏం ప్రైస్ ఉంటుందన్న? 50 రూపాయలు ఎక్స్ట్రా. 50 రూపాయలు పెట్టి కావాలి 50 రూపాయలే. పళ్ళు వస్తాయి అన్న? పళ్ళులు వస్తాయి. పళ్ళులు వస్తాయి. జాకెట్లు అయితే గ్యారంటీ లేవమ్మా, అసలు జాకెట్లే రావు. వితౌట్ జాకెట్ తో చెప్తున్నాం కదా, వితౌట్ బ్లౌజ్ అంతే. చీరలో మేనా కంపెనీ వాడు కూడా జాకెట్ ఇడు. అదే వితౌట్ బ్లౌజ్ అండ్ 1 జాయింట్ ఎక్కడొస్తో తెలీదు. పళ్ళు అంటే వస్తుంది, పళ్ళు వస్తుంది. ఈ కట్టకి 20 చీరలు ఉంటాయి అండ్ లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ 2 ఉంటుంది. అండ్ అన్ని కూడా 20 రకాల ఆల్మోస్ట్ డిజైన్స్ కలర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి. ఇక్కడే 140 చీరలు ఉన్నాయి. 140 చీరలు ఎంత లేదన్నా కూడా 70 డిజైన్లు వస్తాయి. ఓకే అన్న. తీసుకున్న వాళ్ళకి 2-3 కట్టలు తీసుకోవచ్చు, ఎందుకంటే కవర్ అవుతాయి. 195 × 20 200 వేసుకో, వరకు 4000. 4000లో 100 రూపాయలు పెట్టుబడి, కానీ 20 చీరలు వస్తాయి. 250 రూపాయలు అమ్ముకునే నష్టం లేదు. క్యాష్ వచ్చేసింది. వీటికి అప్పు అమ్మాల్సిన పని లేదు. అప్పు అమ్మే వాళ్ళ టాలెంట్ వేరుగా ఉంటది అనుకో, అది మనం చెప్పకూడదు. క్యాష్ అమ్ముకునే వాళ్ళకి 50 రూపాయలు వచ్చినా చాలు అనుకోవచ్చు, ఎందుకంటే ఆటకి వెళ్ళిపోతాయి. 20 చీరలు 20 డిజైన్లు వస్తాయి. ఎండలు ఎలా ఉన్నాయన్నా, కాటన్ చీరలు అల్లాడిస్తున్నారు ఈ 2 నెలలు. అసలు ఇవే ఇంకా అసలు ఎవరైనా కూడా సిల్క్ అనేది పక్కన పెట్టేస్తారు, బీరువాళ్ళలోకి వెళ్ళిపోతాయి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. ఇది నా దగ్గర లిమిటెడ్ స్టాకే, అన్లిమిటెడ్ కాదు. ఓకేనా, కావాలి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అవును, చూసి మేమేం చెప్తున్నాము అనేది వినండి. జాకెట్లు రావు, వస్తాయి అనుకోవద్దు. ముక్కలు చీర కదా అన్న, కాటన్ కట్ సారీస్ వితౌట్ బ్లౌజ్. నా దగ్గరే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా బ్లౌజ్ ఎవరు రాదు కూడా. కంపెనీ వాడే పెట్టడు. ముందు బారు చీరగా పెట్టుకోవాలా, లేకపోతే జాయింట్ చీర పెట్టుకోవాలి జాకెట్. అందుకని జాకెట్లు రావు. ఓన్లీ సారీ 5.5 మీటర్ అంటాం, కానీ 5.40 వచ్చేది. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, మీనా కాటన్ అయినా సరే 5.5 రాదు, 5.40. అది గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఐటమ్ ఏమన్నా ఒక కట్లో ఒక 5-6 ఇట్లా బారుగా వేస్తారన్నా, మళ్ళీ చూపించలేదన్న పేరు ఎందుకు? అదే అందుకనే. ఓకే, ఇట్లా డిజైన్స్ అనేది ఒక 5-6 చూపిస్తే ఓ ఇలా ఉంటాయా. 2 నేను ఒక్కట్లో తీస్తున్నా కాదు, అన్ని కట్లో తీద్దాం. ఇక్కడ లైట్ కలర్స్ ఉన్నాయి. 3. ఓకే, బాగున్నాయి క్లాసీగా డిజైన్స్ బాగుంటాయి. కంపెనీ అసలు చూడాల్సిన పని లేదు. హ్యాండ్ ప్రింట్ అయితే బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. మేబీ ఇది జాయింట్ ఏమో ఇక్కడ. బాందిని కలంకారీ బార్డర్. తీసే కొన్ని డిజైన్లు వస్తానే ఉంటాయి. డిజైన్స్ నెంబర్ ఆన్లైన్ లో ఫోటోలు పెట్టి అన్న అది పంపించండి అన్న. 195 అన్న హోల్సేల్ రేటు 195. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా, అంటే 250 అనుకోవడమే. ఎందుకంటే 250 పెట్టినా కూడా బయట చీర రావట్లే ముందు కాటన్ చీర. కానీ డిజైన్లు అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి అమ్మా. ఇక్కడ తీసిన 7 డిజైన్లకే అబ్బా ఇది బాగుంది అనిపిస్తుంది. అలా మిగతా డిజైన్ చూసారు అసలు వదిలిపెట్టరు, స్టాక్ ఉన్నంత వరకు. ఎందుకంటే ఇది లిమిటెడ్. అంటే ఈ టైం లో హాట్ గా సేల్ అయిపోయే కలెక్షన్. నాకు తెలిసి ఆదివారం నైట్ మనం వీడియో పెట్టంగానే 12 కాటన్ చీరలు అయిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు బండిల్స్ 20 చీరలు అంటే 20 చీరలు పెట్టాం బండిలు. ఒక్కొక్కళ్ళు 2-3 బండిలు ఆర్డర్ పెట్టారు. 2 or 3 బండిల్స్ తీసేసుకుంటారు కాబట్టి కొంచెం హాట్ కేక్ లాగా ఫస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయే కలెక్షన్ ఇది. అందుకని త్వరపడండి, ఉన్నంత వరకే. నెక్స్ట్ ఇంకా ఐటమ్ షూర్ అన్నా. నెక్స్ట్ వచ్చేసరికి మన కస్టమర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు, కేరళ వైటో అని. ఇందులో ఏంటంటే ఒక గొప్పతనం ఉంది. ఇప్పుడు వచ్చిన కేరళ మొత్తం ఆల్ ప్యూర్ వైట్, అచ్చంగా ప్యూర్ వైట్ అనమాట. ఇందులో హాఫ్ వైట్లు, బిస్కెట్ కలర్ అట్లాంటి ఏమీ రావు. మంచి మిల్కీ వైట్, ప్యూర్ మిల్కీ. ఇట్లా పుట్టాలు వస్తాయి, బాగున్నాయి. కానీ వీటిలో ఏంటంటే చెక్స్ అయితే మాత్రం సూపర్ గా ఉండే. ఒకదాని చూసి ఏదో ఫస్ట్ టైం అంటే ఇంత గ్లేజింగ్ బాగా ఉన్నాయన్న ఈసారి మాత్రం. కంపెనీ మార్చాం అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ ఆపారు, వేరే కంపెనీ పరిచయం చేశారు వాళ్ళే. వాళ్ళ దగ్గర చూస్తే ఏంటంటే చెక్స్ లో ఇన్ని రకాల మోడల్స్ వస్తాయా అనిపించింది. కానీ ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టైల్లో ఉంది. అందులో బుట్టాలు అనేదానికి ఏంటంటే రిచ్ పల్లోలు అవి కాదు, అవి వచ్చేదానికి రేట్ ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు. మనకి ఎప్పుడు ఇచ్చే కంపెనీ వాళ్ళకంటే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్లేజింగ్ అలా ఉంది.
అందుకని చెప్పేసి మనం దాన్ని కొద్దిగా హోల్డ్ లో పెట్టాము. ఇది కూడా బుట్టాలు గానీ కింద బార్డర్లు గానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. చూపిద్దాం, 4 చీరలు చూపిస్తే గానీ కస్టమర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది. పల్లో విత్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్, బ్లౌజ్ రన్నింగ్ లో వచ్చేస్తుంది. చిన్న చెక్స్ అని పెద్ద చెక్స్ అని ఒకటి కాదు అన్న, కట్సేగా ఫుల్ శారీస్, ఫుల్ శారీస్, కట్ శారీస్ కచ్చి వచ్చింది. అది మడతలేపిచ్చి డిజైన్ లేదు అన్ని చెయ్యాలి. దానికి కుర్రోళ్ళు మట్టాము, వాళ్ళ పని చేస్తాం. ఫుల్ శారీ విత్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్. రేట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే అన్న, బిత్రపోవాలి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఓపెన్ చేస్తేనే దీని అందం అనేది మనకు అర్థం అవుతుంది. ఇందులో మనకి కాటన్ టైప్ వస్తుంది, ఆరగంజా స్టైల్ వస్తుంది. ఇది పళ్ళు, శారీ అంతే ఇలా వస్తుంది. ఒక్కసారి రివర్స్ లో ఉంది. పళ్ళు పళ్ళు బార్డర్స్ కూడా ఇది ఇట్లాంటి ఏంటంటే సింపుల్ బార్డర్స్, గోడ్ అంచు బార్డర్, చిన్న చెక్స్, చిన్న బార్డర్. దీనిలో వచ్చేసరికి మనకి డ్యామేజ్ గానీ అట్లాంటివి ఏముండవు. కాకపోతే బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది, బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. దీని వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. బాగా ఒలుగోళ్ళకి ఏంటంటే బ్లౌజ్ తీగిపోయినా ఆల్రెడీ మాక్సిమం గోల్డ్ బ్లౌజ్ వేస్తున్నారు. అవునవును, గోల్డ్ గానీ లేదంటే వర్క్ గానీ ఏదో ఒకటి వేసుకుంటున్నారు. పక్కా 6:30 వస్తుంది కదా, ఎంత లాగా మనిషికైనా చీర సరిపోయింది. దాదాపు ప్లస్ అనమాట. జాకెట్ సపరేట్ ఇస్తే జాకెట్ తీసేయాలా, కచ్చంగులకు వేసుకుంటే బాగోదు, అదొకటి ఆలోచించుకుంటారు. అందుకని చెప్పేసి ఇట్లా ఇప్పుడు ఇంకో డిజైన్ ఓపెన్ చేస్తున్నామండి. ఇంకోటి ఓపెన్ చేస్తున్నాము, ఒక్కదాన్ని మించి ఒకటి. ఈ బార్డర్ డిఫరెంట్, మళ్ళీ బుట్ట, ఇది డబుల్ బార్డర్ వచ్చింది, బుట్టా బార్డర్ వచ్చింది. చెక్స్ కూడా కొంచెం పెద్ద చెక్స్ వచ్చినాయి, కింద బార్డర్ వచ్చింది, డబుల్ బార్డర్. ఒక చీరకి సంబంధం లేదు. ఓకే, బ్లౌజ్ రన్నింగ్ కావాలి, సన్నగా ఉండే వాళ్ళు కట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టారు, గుర్తు అనమాట. ఇది ఇట్లా కట్టు, ఓహో బ్లౌజ్ అని. అంటే మామూలుగా కట్ చేసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళు, అంటే మీడియం మామూలు బ్లౌజ్ వచ్చినట్టే కదా, వచ్చింది జాకెట్. కాకపోతే ఏంటంటే ఏముంది, తీసి ఈ బ్లౌజ్ ఇంకో చీరలకు ఉపయోగించుకుంటారు, వేరే కలర్స్ కి ఉపయోగిస్తారు. ఇది ఇంకో స్టైల్. కానీ ఈసారి బార్డర్ గ్లేజింగ్ గానీ సారీ గ్లేజింగ్ గానీ చాలా బాగుంది, మెరుస్తుంది. అవునన్నా, చాలా బాగుంది. చూపించిన ఆర్గంజా, ఇది కాటన్ క్లాత్, కాటన్ చీరే మెరుస్తుంటే ఆర్గంజా ఏ రేంజ్ లో ఉంటది. అవునవును, అసలు బాగున్నాయి, కొత్త స్టైల్ వచ్చినాయి. అందుకనే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఏం చేస్తాం. ఓకే, ఇట్లా డిజైన్లు చాలా నైస్ అన్న. సో మన గుంటూరు సాత్విక్ ప్రింట్స్ నుంచి సండే స్పెషల్ వీడియో ఇదో బార్డర్, మళ్ళీ గ్యాప్ బార్డర్ వచ్చి మళ్ళీ బుటా బార్డర్ వచ్చింది. ఓకే, ఇది కూడా కాటన్. బాగున్నాయి అన్న. ఏంటంటే మనం రెగ్యులర్ గా అమ్మేది కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎప్పుడు చూసినా కాటన్ అవి వేరు. అసలు ఈ కేరళ కాటన్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంతవరకు చూసాం కదా, నెక్స్ట్ బుట్టాలు వచ్చినాయి అన్నారు, ఆ బుట్టాలు కూడా చూద్దాం. షూర్ అన్న. ఇది స్టైల్ ఆఫ్ బుట్ట. ఓకే ఓకే ఓకే, బోర్డర్స్ ఇలా అన్నమాట. బాగున్నాయి, నైస్. చెక్స్ మీద బుట్టాలు ఓపెన్ చేద్దాం. షూర్ అన్న, ఓపెన్ చేసి చూపిస్తేనే వాళ్ళకి కూడా క్లారిటీ అన్నమాట. మంచి అసలు చాలా బాగున్నాయి అన్న. మంచి మిల్కీ మీగడ కలర్ లాగా డిఫరెంట్ గా అసలు చాలా బాగుంది. అవునవును, ఫైన్ గా ఉంది, అసలు ఫైన్ గా ఉంది. ఇది కనుక కస్టమైజేషన్ చేస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే, వీటిలో ఒక్కోటి ఏమైందంటేనమ్మా పళ్ళు కూడా రాదు.
కొన్ని ఆల్ ఓవర్ గా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఆల్ ఓవర్ గా కట్టుకోవచ్చు. పల్లో లేకపోయినా కూడా సైడ్ పల్లో వైపు ఒక లేస్ వేసుకోవచ్చు, టజిల్స్ లాగా వైట్ వేసుకొని చేసేసుకోవచ్చు. అట్లా డిజైన్ అసలు ఇది ఎంత డిఫరెంట్ గా ఉందో. జరీ 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 అంతా జరీ లైన్స్, అంతా జరీ లైన్స్. కింద స్మూత్ బార్డర్, ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూడ. అవునవునవును. ఇదొక పూట మళ్ళీ ఆర్డర్లు డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాడు. ఇది లోపల వైపు బార్డర్ చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. అది స్టోన్ లాగా ఉంది కదా, స్టోన్ కాదు జరీ. జరీ ఇది కూడా మొత్తం అంతా కూడా జరీ బుటానే, కానీ చాలా బాగున్నాయి అన్న. ఇప్పటి వరకు మనం చూడని కొత్త టైప్ కేరళ చీరలు మనకు రెగ్యులర్ గా వచ్చే కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి, ఇంకా హెవీగా ఉన్నాయి. ఇదే లైన్స్ అబ్బా ఎంత మెత్తగా ఉందో, కాటనే చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం అండి. డ్రెస్ కుట్టిస్తే సూపర్ ఉంటుంది, చాలా చాలా బాగుంది. మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందన్న, పళ్ళు అయితే లేదు. అండ్ బ్లౌజ్ కూడా కలిపి రన్నింగ్ గా సూపర్ ఉంది. ఓకే, ఇట్లా వస్తాయి రకాలు. ఇప్పుడు కట్లు చూపించండి. ఓకేనా అన్న, ఇప్పుడు కూడా కొన్ని పెట్టుకుంటా ఉంటారు. నేనేంటంటే మీకు కొన్ని ఇట్లా కూడా వస్తాయి, ఇట్లా ఈ బుట్టాలు కూడా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఆల్ ఓవర్స్. కొంతమంది డ్రెస్సులకి వాటికి అడుగుతున్నారు, అందుకని చెప్పేసి అవి ఉపయోగపడతాయి అని చెప్పి తీసుకొచ్చా. ఇబ్బంది ఏం లేదు, చీరకైనా కట్టుకోవచ్చు. దీనికి జాకెట్ మళ్ళీ సపరేట్ పెట్టాడు. ఇక్కడ ప్లెయిన్ వచ్చింది చూడండి, ఇది మనకి బ్లౌజ్ అనమాట. ఇది మనకి అంతా కూడా సారీ డిజైన్. కానీ ఏదేమైనా చాలా స్పెషల్ ఉన్నాయన్న. ఓకే, ఇప్పుడు ఏంటి కట్టకి ఎన్ని వస్తాయి, మనం ఎన్ని ఇవ్వబోతున్నాం, ఎలా వీటి కథన్నా చెప్తాను. కట్టకు వచ్చేదానికి 20 చీరలు. 20 చీరలు తీసుకోవాలి. మరి ఆ 20 డిఫరెంట్ డిజైన్స్ వస్తాయా? ఇప్పుడు చెక్స్ లో మనం ఎన్ని రకాలు చూపించాం? దాదాపు ఒక 7-8 పైన చూపించాము. ఇంకా 10-12 ఉన్నాయి. ఓకే ఓకే, 20 ఉన్నా ఆశ్చర్యపోవసరం. చెక్స్ లో మోడల్స్ కింద బార్డర్లు మారిపోతా, డిజైన్లు మారుతా, చెక్స్ లో కూడా మళ్ళీ ప్యాటర్న్స్ మారుతా ఉంటాయి. అలా వచ్చేదానికి 20 చీరలు వస్తాయి బండిలకి. 20 చీరలు తీసుకోవాలి. రేట్ వచ్చేదానికి మనం ఫస్ట్ లో స్టార్టింగ్ ఇట్లా బుటా చీర చెక్స్ వచ్చినా, ఇట్లా బుటాలు వచ్చినా, ఏదొచ్చినా 350 అమ్మాం. తర్వాత ఒక పెద్దలాడు దొరికిందని చెప్పేసి 250 పెట్టాం. అవునవును. ఇప్పుడు బుట్టాలు చెక్స్ కంపెనీ మారింది. హెవీగా వచ్చే బుట్టాలు వచ్చేసరికి రేట్ ఎక్కువ చెప్పారు. ఇది వచ్చేసరికి మీడియం గా ఉంది, కానీ చీరలు చాలా బాగున్నాయి, చాలా క్లాస్ గా ఉన్నాయి. అసలు క్లాత్ కూడా గ్లేజింగ్ ఉంది. అంత ముందు క్లాత్ కంటే ఇది ఇంకా చాలా గ్లేజ్ గా ఉంది. రేట్ వచ్చేసరికి కేవలం 200. 200? 20 చీరలు ఉంటాయి, 20 చీరలు తీసుకోవాలి. సింగిల్ కావాలంటే ఇస్తా, 50 రూపాయలు ఎగస్ట్రా. అది షాపుకి రండి, నేను వీడియోలో చూపించి మీరు ఫోటోలు పెట్టి అడగొద్దు. ఎందుకంటే ఇట్లాంటివి ఉంటాయా లేదా అనేది కూడా చెప్పలేదు. చెక్స్ ఉన్నాయి, అన్ని కూడా వేరు వేరు అనమాట. 20 చీరలు మ్యాచింగ్ వేయాలి కదా, 20 చీరలు మ్యాచింగ్ పెడతాం. షాప్ కు వచ్చి చూసుకునే వాళ్ళకైతే సింగిల్ ఇస్తా 50 రూపాయలు కంపల్సరీ. లేదు అన్న మంచి మీరే చూసి పంపించండి అన్న అంటే పంపిస్తాం. ఎందుకంటే చాలా ఎంతమందికి ఇప్పుడు ఎన్ని 3 ఏళ్ల నుంచి పంపిస్తానే ఉండగా రిపీట్ తీసుకుంటారు, అన్న మంచిగా వస్తే పంపించండి అన్న అని. అలా కావాలంటే మంచిగా చూసి పెడతాము. లేదు మీరు డైరెక్ట్ గా గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఒకసారి రండి షాప్. అసలు ఎక్కడి నుంచి వస్తా అన్న మాకు నో ప్రాబ్లం, హ్యాపీగా రండి. ఒకసారి అయితే విజిట్ చేయమని మేము కూడా మిమ్మల్ని విష్ కోరుకుంటున్నాము. మీకు చెప్పింది కరెక్టా కాదనేది కూడా ఒక ఐడియా ఉంటుంది, ఆలోచించుకొని రండి. కేవలం 200 రూపాయలు. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇవి ఫుల్ సారీస్. ఇది ఫుల్ అమ్మా, మాట మర్చిపోయి చెప్పండి. ఫస్ట్ నుంచి రాసి దాకా చూడండి వీడియో, ఎందుకంటే మీకు చెప్పింది ముక్కలు మిస్ప్రింట్ లా ఏందనేది కూడా మీకు తెలియాలి కదా. ఇప్పుడు చెప్పాను ఫ్రెష్ అనే చెప్తున్నా, అవును నేను మిస్ప్రింట్ అట్లా చెప్పలేదు కదా. అది మీకు తెలియాలంటే వీడియో చూస్తేనే కదా తెలిసేది. నెక్స్ట్ ఐటమ్ అనగానే రేటు పడిపోయింది. ఫస్ట్ రేటు పడిన ఈ రేటా అయిపోయింది, ఇంకో రేటు పడింది. ఇట్లా వెళ్ళొద్దు, వీడియో మొత్తం లాస్ట్ చూడండి. చూస్తే ఒక క్లారిటీ అనేది ఉంటుంది, అందుకని తొందరపడద్దు, నిదానంగా చూడండి. చూసేది ఆదివారం పూటే కాబట్టి పెట్టేది, అందుకని ఆదివారం పెట్టేది. ఎందుకంటే ఆడవాళ్ళంతా పనులన్నీ చేసుకుని రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయ్యే టైంలోనే వీడియో అలా వస్తుంది బయటికి. అందుకని ప్రశాంతంగా చూడండి ముందు వీడియో చూసిన తర్వాత మీకు ఏది ముక్కలా బారా ఏది కావాలనేది
క్లారిటీ తెచ్చుకొని ఆర్డర్ పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. లేదా మీకు డౌట్ ఉంటే కనుక ఫోన్ చేయండి, ఫోన్ చేసి అమ్మ ఏంటి బారు చీరల ముక్కల చీరల ఒకటి అడిగితే మేము క్లారిటీ ఇస్తాం మీకు. అప్పుడు మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకుందరు. కానీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేదానికి బారు చీరలో ఇది లాస్ట్ ఐటమ్. మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి బారు చీరలో చూపించుకుంటూ వచ్చాము దాకా. అంటే సారీ కాటన్ కట్స్ కాటన్ కట్స్. సరే ఇది డోలా పట్టు బారు చీర. ఇందులో మనం పోయిన ట్రిప్ లో అమ్మాము, సేమ్ ఇదే కంపెనీ వాడిది. ఇప్పుడు ప్యాటర్న్ మారింది, డిజైన్లు మారినాయి. మనకేందంటే మిక్స్డ్ గా అడిగితే ఎక్కడ దొరకలేదని చెప్పేసి 4 డిజైన్లు మాత్రమే మిగిలినాయి అని చెప్పి ఇచ్చాడు. అది కూడా సెట్ వైజ్. ఒక్కో డిజైన్ కి 4 నుంచి 6 రంగులు వస్తాయి, ఒక్కోదానికి 8 కూడా వస్తాయి. ఇప్పుడు ఈ డిజైన్ అయితే ఒక 6 నుంచి 8 రంగులు ఉంటాయి. ఈ డిజైన్ అయితే ఒక 6 నుంచి 8 రంగులు, ఒక 6 డిజైన్, ఒక 6 డిజైన్లు మాత్రం ఇవే. సేమ్ 4 డిజైన్లు కలర్స్ మారుతాయి. అర్థమైందన్న. సెట్ వైజ్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఈ మెరూన్ గ్రీన్, దానిలో నెమళ్ళు. ఇది వచ్చేదానికి ఫ్లవర్స్ ప్లస్ అంబారీ నంది, పిచ్చివాయు కవ్వు నంది. ఇది వచ్చేదానికి ఫ్లవర్ చెక్స్. ఇది వచ్చేది కలంకారీ పెళ్లి బార్డర్, డబుల్ బార్డర్. అది ఇట్లా నేను 4 చీరలు డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను. షూర్ అన్న. బారు చీరలే కన్నా, బారు చీరలు. ఇది ఫ్రెష్ మిక్స్. కేరళ కాటన్ బారు చీరలే, ఫస్ట్ పెట్టిన పట్టు చీరలు బారు చీరలే, అండ్ మధ్యలో ఇచ్చిన కాటన్ మాత్రమే కట్స్ వితౌట్ బ్లౌజ్ తో. అవి అయితే ఇది బ్లౌజ్, పళ్ళు అన్న, బ్లౌజ్ ఇది పళ్ళు. అబ్బో పళ్ళు పల్లె ఉంది. సేమ్ మనం పోయినసారి ఇదే కంపెనీ వాళ్ళది SST అమ్మాం, అంటే వైట్ మిస్ ప్రింట్ వచ్చి 350 రూపాయలు అమ్మాం. రేట్ ఎక్కువ. ఇదేంటంటే 4 డిజైన్లే ఉన్నాయి కాబట్టి మనకి తక్కువకి ఇచ్చారు. ఇది వచ్చేదానికి కేవలం 300 రూపాయలు. ప్లస్ ఏంటంటే పైగా SST కాదు, ఫ్రెష్ మిక్స్ అనమాట. పెళ్లి అదే పెళ్లికి రిలేషన్. ఇట్లా కలంకారీలో ఇట్లా రకరకాలుగా వస్తా ఉంటాయి. చీర కొలత అయితే మళ్ళీ యథావిధిగా వచ్చేసి మన దగ్గర చీరలు సరిపోవన్న మాట లేదు. బ్లౌజ్ ఇప్పుడు దీనిలో ఒక 6 రంగులు వస్తాయన్నా? 6 రంగులు వస్తాయి. అది చూపిస్తాను నేను. ఒక డిజైన్ ఓపెన్ చేసా కదా, ఇందులో వచ్చే మిగతా రంగులు నేను చూపిస్తాను. షూర్ అన్నా. మళ్ళీ అది కూడా డౌట్. కలంకారీ కదా, వైలెట్ అంటే పింక్ లో కూడా షేడ్లు వస్తాయి. ఎల్లో, బ్లూ, నావీ బ్లూ. ఇవి చీర వైపే చూపిస్తాం. మళ్ళీ బార్డర్లు వేరు బయటికి. అవును, ఇది నావీ బ్లూ కాదు, ఇది ఆనంద బ్లూ. నిండు నావీ బ్లూ. రెండిటికి తేడా ఉందన్న. బార్డర్స్ పక్క మనకి కాంట్రాస్ట్ ఉంటాయండి. ఇట్లా వచ్చేస్తుంది. ఓకే అన్న. ఇలా ప్రతి డిజైన్ కి 6 కలర్స్ వస్తాయి. అంటే ఒక దాంట్లో 2 పెరగచ్చు, ఒక దాంట్లో 1 తగ్గచ్చు. అట్లా ఇది సెట్ వైజ్ అనమాట. ఈ డిజైన్ వరకు ఓకే, తీసేసే. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా. ఫస్ట్ డిజైన్ అయిపోయింది, దానికి సంబంధించిన కలర్స్ అయిపోయినాయి, దానికి సంబంధించిన డిజైన్స్ అయిపోయినాయి. ఎందుకంటే 4 డిజైన్లే కాబట్టి ఉన్నది. 4 డిజైన్లు కావాల్సిన ఆర్డర్ పెట్టుకుంటారు. రంగులు కూడా చూపించాం కాబట్టి. అవునవును. మనకి ఫ్లవర్ మ్యాచింగ్. ఇది మనకి బ్లౌజ్ అయితే మాత్రం బాగా ఇచ్చి పడేసారు పెద్ద పెద్ద. అవునవును. ఇది పళ్ళు. శారీ అంతా ఇలాగే. ఓకేనా. ఇప్పుడు ఈ డిజైన్ చూసాం కదా, ఈ డిజైన్ లో వచ్చేసరికి కలర్స్ ఎల్లో మ్యాచింగ్, బాటిల్ గ్రీన్ మ్యాచింగ్, ఆనంద గ్రీన్ మ్యాచింగ్, ఇది మెరూన్, నిండు వైన్ కలర్, ఇది వైలెట్, పర్పుల్. అన్నిటికీ మళ్ళీ మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అన్నమాట. సరిపోయింది. నేను రంగులు చూపిస్తున్నాను, బార్డర్స్ చూపిస్తున్నాను. అంటే 2 కవర్ చేయాలి కదా మనం. ఓకే, ఈ డిజైన్ అయిపోయింది. ఈ డిజైన్ లో 6 కలర్స్ వచ్చేసి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను. ఓకేనా. పిచ్ ఆయిల్, ఫ్లవర్ మ్యాచింగ్, డబుల్ బార్డర్, బ్లూ. ఓపెన్ చేద్దాం ఉండలే, వచ్చి ఓపెన్ చేయలేదు. ఓకేనా.
పళ్ళు శారీ. కానీ ఇలాంటి డిజైన్లు అన్ని ఏంటంటే చూసేదానికంటే కట్టించారు. ఒక్కోసారి ఏంటంటే పట్టు చీర కూడా గబాన్న వెళ్ళిపోయింది, పట్టు చీరకి సమానంగా ఉంటాయి అసలు. కట్టే వచ్చింది. ఓకేనా, చీర చూసేసాం. ఇందులో కలర్స్ నీకు డబల్ ఫర్ బ్లూ, రెడ్, ఆనంద్ బ్లూ, పింక్, ఎల్లో స్కై బ్లూ, నిండు స్కై బ్లూ, మెరూన్ స్కై బ్లూ, వైలెట్, పర్పుల్, ఎల్లో. కామన్ పాయింట్ గమనించావా? ఏం గమనించలా? సెట్ అని చెప్పా, ఏ చీర తీసిన సెట్ సేమ్ అదే మ్యాచింగ్ వస్తుంది, అవే కలర్స్ వచ్చినాయి, అదే డిజైన్స్ మారినాయి, సేమ్ ఇవే 6 కలర్స్ మనకి రిపీట్ అయినాయి. డిజైన్ మారినాయి కాబట్టి సేమ్ కలర్స్ వచ్చిన ఇబ్బంది లేదు. అవునవునవును, అట్లా ఆ డిజైన్ అయిపోయింది. ఓకేనా, ఇది ఇచ్చేసి నెక్స్ట్ నెమ్మది పెంచాం. నెమ్మళ్ళు కానీ ఇది కట్టే విధంగా కట్టాలి చీరలు. ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ అండి. ఇది పళ్ళు. కలర్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ గానీ వీడియోస్ గానీ కలర్స్ సూపర్ గా పడతాయి. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క కంపెనీ వాడిది డిజైన్ మీద వెళ్ళిపోతాయి, ఒక్కొక్క కంపెనీ వాడిది క్లాత్ మీద వెళ్తుంది, ఒక్కొక్క కంపెనీ వాడిది బార్డర్లు కలర్ గ్లేజింగ్ మీద వెళ్తాయి, ఒక్కొక్క కంపెనీ వాడి ఏంటంటే చీర చూడంగానే అది ఎట్లాంటి డిజైన్ అయినా కానీ కలర్ లో పడుద్ది, అట్రాక్టివ్ అయిపోతుంది మనిషికి. అట్లా వాళ్ళు ఏంటంటే అట్లా తయారు చేస్తారు. అది చేసే ఇంజనీర్లు కూడా వాళ్ళు మరి కష్టం, వాళ్ళకి 24 గంటలు అదే పని. ఎలా చీరలు తయారు చేయాలి, ఎలాంటి డిజైన్స్ పబ్లిక్ లోకి తీసుకురావాలి, ఒక్కొక్క ఇంజనీర్ చేసే ప్రయోగం ఎలా ఉంటదంటే చాలా కష్టం. అవునన్నా, వాళ్ళు సెట్ అయింది అనుకో అది వాడికి ఇంకో లైఫ్, పోయింది అనుకో దాన్ని మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఇంకా ఎవరిదైనా ఒక కష్టమే, ఏ ప్రొఫెషన్ కి ఆ ప్రొఫెషన్ లో తెలియని కష్టం ఉంటూనే ఉంటుంది. ఈ డిజైన్ చూసాం కదా, ఇందులో కలర్స్ ఓకేనా, స్కై బ్లూ, ఆనంద బ్లూ షేడ్, వైలెట్ విత్ పింక్, గ్రీన్, బాటిల్ గ్రీన్ విత్ డార్క్ రెడ్, ఇది ఇటుకరాయి కలర్, డార్క్ మెరూన్ బ్రిక్ షేడ్, ఎల్లో విత్ స్కై బ్లూ, నావీ బ్లూ, పింక్. ఇందులో 1 2 3 4 5 6 7 8 దీనిలో వచ్చినాయి అన్న 8. అంటే 2 కలర్స్ పెరిగినాయి, దీనిలో పెరిగినాయి. ఏది పెరిగింది? ఒకటి స్కై బ్లూ పెరిగింది, ఇది పెరిగింది, ఇది పెరిగింది, ఈ 2 పెరిగినాయి. అంటే సెట్ వచ్చేదానికి ఏంటంటే ఈ డోలా వాళ్ళు 14 కలర్స్ పెడుతున్నారు. 14 రంగుల్లో మెయిన్ ఉంటాయి. ఇంకా అవునవునవును, ఇట్లా సెట్. ఇది సింగిల్ కూడా ఇస్తారు, 50 రూపాయలు కామను, సింగిల్ కూడా ఇస్తాను నేను. ఎందుకంటే ఇంత పర్టికులర్ గా 4 డిజైన్లే వచ్చిన రంగులు చూపించాం మీకు, అందుకనే మీకు ఏది కావాలో ఆ కలర్ టిక్ చేసి మాకు పంపిస్తే మేము పంపిస్తాము. సెట్ వైజ్ అయితే 299 ఇంటూ సెట్, సింగిల్ అయితే 350 రూపాయలు. 350 రూపాయలు. 299 అనబాక, సారీ 300. అవును, మంది రౌండ్ ఫిగర్. ఏముంది 299 అంటావు, ₹1 తేడా వచ్చేది. కొంతమందికి ఏంటంటే ₹1 300 తక్కువేగా అనుకుంటాం, జనాలకు తెలియట్లే. ఆ 300 రూపాయి కూడా కలిపే తీసుకుంటారు కొనేటప్పుడు, చెప్తారు అట్లా చెప్తారు. అదే సరే, మనం అయితే 300 అంతే. ఇది వచ్చేదానికి ఫ్రెష్ అమ్మ, హోల్సేల్ రేటు. బండిల్ కి అంటే డిజైన్ 8 సెట్ తీసుకోవాలా, తీసుకుంటే మీకు ఆ రేట్ వస్తుంది. లేదు మాక్సిమం 2 సెట్లు 12 చీరలు తీసుకుంటేనే మీకు ఆ రేటు. సింగిల్ గా తీసుకుంటే మాత్రం ₹50 ఎక్స్ట్రా పడుద్ది. సింగిల్ తీసుకున్నా 4-5 చీరలు తీసుకున్నా సరే రేట్ కంపల్సరీ ₹50 ఎక్స్ట్రా ఉంటుంది, వేరియేషన్. అంటే 2 చీరలు ఎందుకు 12 చీరలు పెట్టానంటే సెట్ కి 6 వస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి 2 సెట్లు కలిపి 12 చీరలు వస్తాయి. 12 చీరలు కలిపి తీసుకుంటే మీకు ఆ రేట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఐటమ్, నెక్స్ట్ వచ్చేదానికి ఇది మనది సంవత్సరం మొత్తం ఉంటుందని చెప్పాం, 24/7. ఇది వచ్చేదానికి ముక్కల చీరలు మనం ఎప్పుడు పెట్టేదే ప్యూర్ లేజర్స్ 5 నుంచి 6 మీటర్ల కొలత. జాకెట్ అయితే పక్కా వస్తుంది. జాయింట్ అనేది ఏంటంటే
కుర్చీలోకి రావచ్చు, సైడ్ కి రావచ్చు. ఇది మనం ఎప్పుడు చెప్పేదే, ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాం. ఇంకో విషయం, ఒకవేళ కుర్చీలోకి వస్తే కుర్చీలోకి వస్తుంది అని చెప్తాము, పక్కన వస్తే పక్కకి రేటు కూడా అలాగే ఉంటది. రేటు బట్టి మనం అమ్మేది 150 రూపాయలు. 150 రూపాయలు. వీటిలో మాత్రం జాయింట్ ఎక్కడైనా రావచ్చు. కానీ ఇంకో విషయం కూడా చెప్తా, ఇది బండికి 30 వస్తాయి కాబట్టి 30 చీరల్లో ఓపిక్ గా చెక్ చేసుకోగలిగితే 15 చీరల దగ్గర నుంచి 20 చీరల దాకా కుర్చీలోకి వెళ్ళేటట్టే వస్తాయి. జాకెట్ పక్కా సేమ్ రావచ్చు, లేదంటే దాని ఫ్లవర్ లో మ్యాచింగ్ రావచ్చు. ఏదో జాకెట్ అయితే పక్కా వస్తుంది. మిగతా పచ్చీరలు మాత్రం కుడియడంగా వస్తాయి అతుకులు. దాన్ని ₹1 తక్కువ. పల్లుల గురించి కూడా చెప్పండి అన్న. పల్లులు రావని చెప్తాను, ఇప్పుడు చెప్పేది. ముక్కల చీరల్లో మాక్సిమం పల్లులు రావు. ఎక్కడన్నా వస్తే ఒక 10 చీరలకి అది కూడా వాళ్ళ లక్ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కానీ 5.5 కొలత, 5 నుంచి 6 కొలత అనే వాటిల్లో వస్తాయి. ఎందుకంటే అతుకు ఎక్కడ వచ్చిందా పర్లేదు అనుకుని తీసుకుంటాము. పళ్ళు ముక్క మిగిలినా కూడా పెట్టేస్తాడు జాయింట్ కి. మధ్య అతుకు అనే తల్లి ఖచ్చితంగా రావు. అది 6 మీటర్ల చీర రావాలంటే పళ్ళు ముక్క ఒక చిన్న ముక్క అయిందని అది పెట్టలేం కదా మనం. కట్ చేసి దాని చిన్న ముక్క కింద పెడతాం. అప్పుడు అది అతుకు మధ్యలోకి రాదు. పళ్ళు వస్తే అతుకు మధ్యలోకి రాదు. ఇప్పుడు మనకి జాయింట్ మధ్యలోకి వచ్చి కుర్చీలో కనపడినప్పుడు పళ్ళు రాదు. నమ్మకం చెప్పలేము. 100 చీరల్లో 10 చీరలే, అది కూడా చెప్తున్నా. ఆ 10 చీరలో వచ్చింది కదా అన్నిటికీ వస్తాయి మాత్రం అనుకోవద్దు. అందుకనే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి అని మొత్తుకునేది. చూడండి, ఇది వచ్చేదానికి బండిల్కి 30 చీరలు. బండిల్ తీసుకోవాలి. ఇందులో సింగిల్స్ అనేది అయితే లేదమ్మా, ఈ కలెక్షన్ లో లేదు. మనం ఏ కలెక్షన్ లో ఉందో క్లారిటీ ఇచ్చాం, ఏ కలెక్షన్ లో లేదో క్లారిటీ ఇచ్చాం. అవును, మనం కాటన్ ముక్కల చీరలు పెట్టాం. సింగిల్ కావాలంటే షాప్ కు రమ్మన్నాం. షాప్ కు వచ్చిన వాళ్ళకి సింగిల్ ఇస్తాం, ₹50 ఎక్స్ట్రా తీసుకొని. అదే ఆన్లైన్ లో వాళ్ళకైతే లేదు. ఇది వచ్చేదానికి ఏంటంటే అసలు ఎవరికి లేదు. నో సింగిల్స్, ఓన్లీ బండిల్స్. బండిల్ కి 30 చీరలు ఉంటాయి. నో సింగిల్స్, ఓన్లీ బండిల్స్. అంతే. మ్యాచింగ్ అర్థమైపోతుంది. ఇది డిజైన్లు అయితే బాగానే ఉంటాయి. ఫ్లోరల్ అనే వాళ్ళతో పాటు సన్న డిజైన్ అడుగుతారు చాలా మంది. చిన్న డిజైన్ చీర కూడా చూపించాలి వాళ్ళకి కూడా కొలతలు. ప్రతి వారం కొత్త మనకి. అంటే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, కొంతమంది చూసి చున్నట్టు ఉంటారు. ఇది దగ్గర 3 మీటర్ల ముక్క. 3 మీటర్లు. ఇది 380. అంటే అక్కడికి ఎంత అయింది? 680 అయింది. అంటే నేనేం చెప్పా కొలత మీకు 5 నుంచి 6. అవును, 5 మీటర్లు అని ఎందుకు చెప్తున్నాం అంటే ఎక్కడన్నా కొలత అడ్జస్ట్మెంట్ లేనప్పుడు 1-2 చీరలు తగులుతాయి మనకి. దానికోసం అని చెప్తున్నాం. ఇప్పుడే కాదు, మనం ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాం 5 అని. ఆ 5 చెప్పకపోతే మళ్ళీ మనకే ప్రమాదం. అందుకని చెప్తాను నేను. ఇట్లా జాకెట్ మళ్ళీ కంపెనీ జాకెటే వచ్చేస్తుంది. ఇట్లా కంపెనీ జాకెట్ రావచ్చు, లేదంటే ఫ్లవర్ లో మ్యాచింగ్ జాకెట్ రావచ్చు. దాని అంటే అక్కడ పైన దొరికే దాన్ని బట్టి పెడతారు. ఇట్లా ఇది ఒకటి చూసాం కదా, ఇంకోటి డిఫరెంట్ గా ఉంటది. సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి. సాత్విక్ ప్రింట్స్ కట్ సారీస్ అండ్ మనకి ఫుల్ సారీస్. అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ 113 B బ్లాక్. కంపెనీ జాకెటే వచ్చింది. కొలతలు వచ్చేదానికి మాక్సిమం చెప్పా కదా నేను, 15 చీరల దగ్గర నుంచి 20 చీరల దాకా కుర్చీలోకి వెళ్ళేటట్టే వస్తాయి. కాకపోతే మీరు కొద్దిగా ఓపిక చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఇట్లా కుర్చీలోకి వచ్చినాయి ఏంటంటే ₹1 ఎక్కువ లాభానికి అమ్ముకోవచ్చు. ఆ మిగతా 10 చీరలు ఉంటాయి కదా, ఆ 10 చీరలు ఏంటంటే కుడియడంగా వచ్చినా కూడా లాభం తక్కువ అమ్ముకోవాలి. లాభం ఎక్కువ అమ్ముకునేదంటే కవర్ చేసుకోవాలి. పెట్టుబడి కూడా అంతేగా. ₹150 మనం పెట్టేది, ₹150 తగ్గట్టుగానే వస్తాయి. అలాగని చెప్పేసి క్వాలిటీలు తీసేసేవి కాదు. అదే నేను కరెక్ట్ గా 6 మీటర్లు వచ్చి కుర్చీలోకి వచ్చి జాకెట్ పెట్టి అమ్మితే వస్తుంది ₹245 హోల్సేల్ రేట్. ₹100 వేరియేషన్ పడిపోయింది హోల్సేల్ రేట్ లో. హోల్సేల్ రేట్ లో ₹100 వేరియేషన్ అంటే అసలు మామూలు విషయం కాదు. అందుకని చెప్పేది ఏంటంటే ఇవి పైనుంచే వస్తాయి. క్వాలిటీలు అయితే నెంబర్ 1 ఉంటాయి. బండిల్కి 30 చీరలు, అన్ని బండిలు చూపించండి. ఎక్కువ శాతం ఏంటంటే అంత ముందు లైట్ అడిగారు, ఇప్పుడు వచ్చేదానికి డార్క్ కావాలన్నా. ఎందుకంటే పనులకి వెళ్లే వాళ్ళకి ఇప్పుడు పనులు సీజన్, పనులు ఒకటి ఎండాకాలం కానీ కలర్ ఏంటంటే లైట్ కలర్ షేడ్ అయిపోతాయి. అవును, అది ఇదైతే 24/7 సంవత్సరం పొడుగు మన దగ్గర 360 days and 24/7 ఉంటాయి. బండిల్కి 30 చీరలు కంపల్సరీ బండిల్ తీసుకోవాలి. అది ఇప్పుడు దాకా చూసారు కదా, ఇది మన కలెక్షన్ ఈ వారం. ఓకేనా, ఆలోచి ఎటో వెళ్తున్నాయి. సరే, వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ తో మీ ముందుకు వస్తాము. ఓకేనా, అందరికి
అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకంటే మనం వచ్చేవారు వీడియో తీస్తామో లేదని డౌట్, ఎందుకంటే పండగ ఉంది కాబట్టి అందుకనే ముందుగానే చెప్పేస్తాం. షూర్ అన్న, షూర్. బాయ్ అమ్మా. బాయ్ అన్న.